ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు తన మాట శక్తి గలదని, తన మాట జీవము కలిగినదని తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనం నుండి 59వ వచనం వరకు, నా మాటను పాటించువాడు ఎనటికిని మరణము చవిచూడడు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటి యూదులు, నీకు దయ్యం పట్టినదని మాకు ఇప్పుడు నిశ్చయముగా తెలియను. అబ్రహాము ప్రవక్తలు మరణించిరి, నా మాటను పాటించువాడు ఎనటికిని మరణము చవిచూడడు అని నీవు చెప్పుచున్నావు. మా తండ్రి అయిన అబ్రహాము మరణించెను, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలు మరణించిరి, నీవు ఎవడవని అనుకొనుచున్నావు అని పలికిరి. అందుకు యేసు, నన్ను నేను మహిమ పరుచుకొనని ఎడల అది మహిమ కానేరదు. మీ దేవుడని మీరు చెప్పుకొనుచున్న ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, కాని నేను ఆయనను ఎరుగుదును. నేను ఆయనను ఎరుగనని చెప్పిన ఎడల మీ వలె అసత్యవాదిని అగుదును. అయితే నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాటను పాటించుచున్నాను. మీ తండ్రి అబ్రహాము నా రోజును చూచుటకు మిగుల ఉత్సాహపడెను, అతడు దానిని చూచి సంతోషించను అని పలికెను. మీకు ఇంకను 50 సంవత్సరములైనా నిండలేదు, నీవు అబ్రహామును చూచితివా అనే యూదులు ప్రశ్నించరి. అందుకు యేసు, అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. అందువలన వారు ఆయనపై రాళ్ళు రువ్వ పూనుకొనిరి. కాని ఆయన దాక్కుని దేవాలయం నుండి వెళ్లిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్కు సజీవమైనది, చైతన్యమైనది. దేవుని యొక్క వాక్కు రెండంచుల కల ఖడ్గము కంటే పదునైనది. దేవుని యొక్క వాక్కు ఎంతో శక్తి గలది, జీవము గలది. నేటి సువార్తలో యేసు ప్రభు తన మాటలు జీవము కలిగి ఉన్నావని తెలియజేస్తున్నాడు. నా మాటలను ఆలకించువాడు ఎన్నటికిని మరణాన్ని చవిచూడడు అని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రభు యొక్క మాటలు పాటించువాడు జీవాన్ని పొందుకుంటాడు. ప్రభు సువార్తలు తెలియజేస్తున్నాడు, నన్ను విశ్వసించువాడు మరణించును జీవించును, జీవముండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికిని మరణాన్ని చవిచూడడు అని ప్రభువు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే చదివి ధ్యానం చేస్తారో అటువంటి వారు ధన్యులు. అందుకనే కీర్తనాకారుడు మొదటి కీర్తనలు తెలియజేస్తున్నాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానం చేయవాడు ధన్యుడు, అటువంటి వాడు ఏటు ఒడ్డున నాటబడిన చుట్టువలే ఉండును అని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్కు మనకు జీవాన్ని ఇస్తుంది, విజయాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ప్రభు తెలియజేస్తున్నాడు, భూమి ఆకాశములు గతించినను నా మాటలు గతించవని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్కు అంత గొప్పది. ప్రభు యొక్క నోటి మాటతో మరణించిన లాజరు కూడా జీవాన్ని పొందుకున్నాడు. ప్రభు యొక్క నోటి మాటతో అనేక మంది అద్భుతాలు పొందుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుచేత ప్రభు యొక్క మాటలు ఆలకిద్దాం, ప్రభు యొక్క చిత్త ప్రకారంగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. నేటి సువార్తలో నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు తన యొక్క వాక్కు గురించి తెలియజేస్తున్నాడు. నీ యొక్క వాక్కు జీవము కలిగినది. మేము నీ యొక్క వాక్కును చదివి ధ్యానం చేసి నీ వాక్యం ప్రకారంగా జీవించడానికి కావలసిన మంచి మనస్సును, విశ్వాసాన్ని ప్రసాదించండి. ప్రభు, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా పేరు పేరున దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.